బీఆర్ఎస్ తనను తాను తెలియకుండానే మోసం చేసుకుంటుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలానికి కారు పార్టీ తెలియకుండానే మద్దతు తెలిపిందా? గులాబీ పార్టీని పక్కకు నెట్టి ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ వ్యవహరించబోతుందా? ఉత్తర తెలంగాణలో పట్టు సాధించిన కమలనాథులు ఇక దక్షిణ ప్రాంతంపై ఫోకస్ చేయబోతున్నారా? బీజేపీ ఎదిగితే రాష్ట్రంలో కారు కనుమరుగవడం ఖాయమేనా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు. బీఆర్ఎస్ ఉనికికి సవాలుగా మారిన మద్దతు. బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానానికి పడిపోయిన కారు. బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్న బీజేపీ. బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా తప్పిదాలు చేస్తుంది. బీజేపీకి పరోక్ష మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఫలితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి బీజేపీకి పెను సవాలుగా మారింది. టీచర్స్ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచిన తరువాత ఇప్పుడు ఆ పార్టీకి పట్టపగ్గాలుండవు. ఆ పార్టీ మొదటి టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ. ముఖాముఖి పోరును ఖరారు చేసుకునే దశలో బీఆర్ఎస్ను నిర్వీర్యం చేయడానికి చేయాల్సిందంతా చేస్తోంది. అందులో సందేహం ఉండనే ఉండదు. తెలంగాణ ఉద్యమానికి కాంక్రీట్ గోడలా సపోర్టుగా నిలబడిన ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాలు కైవసం చేసుకుంది. చాలా నియోజకవర్గాల్లో 2వ స్థానంలోనే నిలిచింది. అక్కడ తీవ్రంగా నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఉద్యమం సమయంలో అక్కడ బీఆర్ఎస్కు తిరుగు ఉండేది కాదు. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి మరింతగా దిగజారింది. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి వెళ్ళిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం ఉన్నా పోటీ చేయకపోవడంతో మొదటికే మోసం వచ్చింది. పోరంతా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉందన్న వాతావరణం ఏర్పడింది. ఎలా చూసినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఏమాత్రం సమస్య కాదు. అది ప్రత్యర్థి పార్టీ అవుతుంది. కానీ బీజేపీ అలా కాదు. బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీతో హోరాహోరీగా పోరుకు సిద్ధమవ్వాలని అనుకుంటుంది బీజేపీ. బీఆర్ఎస్ బలాన్ని తన బలంగా మార్చుకొని వెళ్తోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ తనను బీజేపీ నుంచి కాపాడుకోవాలి. ఓటు బ్యాంకు బీజేపీ వైపు వెళ్లకుండా చూసుకోవాలి. కానీ నిజంగా చేస్తోంది బీజేపీకి మరింతగా సహకరిస్తోంది. ఆ పార్టీ బలోపేతానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది నిజంగా ఆశ్చర్యమే అని చెప్పాలి. కానీ కేసీఆర్కి అది తప్పడం లేదు కూడా. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీపైనే పోరాడుతోంది. దానివల్ల కూడా బీజేపీకే లాభం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకత బీజేపీకే లాభిస్తోంది. ఆ పార్టీనే బలపడుతోంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ను మించి ప్రభావాన్ని చూపిస్తోంది. బీఆర్ఎస్ ఇలాగే వ్యవహరిస్తే దక్షిణ తెలంగాణలోనూ అదే పని చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్కు ఎక్కడ అవకాశం ఉండనే ఉండదు. అందుకే బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల్ని తక్షణం మార్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.